అన్నా ఇక్కడే కూర్చో. అన్నా అన్నా తలుపు తీయండి అన్నా. అన్న డోర్ ఓపెన్ చేయండి అన్నా ప్లీజ్. ఆఫీస్కు సంబంధించిన ఏదైనా పనుంటే తారక్ అప్పచెప్పొచ్చు కదా. వాడు నా మాట వినేలా ఉంటే మీరు చెప్పకముందే చాలా బాధ్యతలు అప్పచెప్పేదాన్ని. ఆ పనులేవో నాకు అప్పచెప్పండి అత్తయ్య, అన్నీ సర్దేస్తాను. నువ్వు సర్దేస్తాను అన్న దాంట్లో చాలా అర్థాలున్నాయి. అదే నన్ను అలా అంటావు? మా ఆయన దొంగ అన్నట్టుగా మాట్లాడుతున్నావు. తారకన్నయ్య, 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 తారకన్నయ్య. జ్యోతి, ఏమైంది? అన్నయ్య, నీలవేణి చిక్కుల్లో పడిందన్నయ్య. దానికి తారక్ ఏం చేయాలి? నువ్వు ఆపుతావా? శంకర్ దగ్గర తను 2 లక్షలు అప్పు తీసుకుంది కదన్నయ్య. ఈ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. నువ్వు తనని తీసుకొచ్చి అప్పు ఇప్పించావు కదా, నువ్వెళ్ళి డబ్బులు తీసుకురా. వాట్ ద హెల్ ఇట్ ఈస్? అలా ఎలా మనిషిని బంధిస్తారు? 2 లక్షలు కట్టకపోతే ఇలా చేస్తారా? తన మీద నమ్మకం పోయినప్పుడు అలాగే చేస్తారు నాన్న. పచ్చళ్ళ వ్యాపారం పెట్టినా సరే అప్పు తీర్చుకోలేకపోతుందన్నమాట. 5,000 10,000 అంటే ఎలాగోలా అడ్జస్ట్ చేయొచ్చు అత్తయ్య. 2 లక్షలు అంటే ఖర్చులు పోను, లాభాలు ఎప్పుడు తీసుకురావాలి? అదేంటి సార్, నీలవేణి పరిస్థితి గురించి చెప్తే కోపంగా పైకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోక ఏం చేస్తాడు? ఆ? నువ్వు చెప్పడంతో గుండెలు బాదుకోవాలా ఏంటి? డాడీ పదండి. ఎక్కడికండి? నీలవేణ్ణి విడిపించుకోవడానికి డబ్బులు తీసుకువెళ్తున్నాను డాడీ. శబాష్, మంచి పని చేసావురా. మన డబ్బులు ఎందుకు తీసుకెళ్ళాలి? మనది కాదు, నా డబ్బులు. ఆ ఫైనాన్సర్ శంకర్ కాళ్ళు చేతులు విరక్కొట్టైనా సరే నీలవేణ్ణి తీసుకొస్తాను. ఏంటండి, వీడికి మతిగాని పోయిందా ఏంటి? అది పోతే పోయింది, లేనిపోని గొడవల్లో తలదూర్చడం ఎందుకు? ఆడపిల్లని అలా వదిలేస్తారా ఎవరైనా? నువ్వు వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండు డాడీ, నాకు టైం లేదు. తారక్, మీకెలాగూ జాలి దయాలంటి ఉండవు. కనీసం మానవత్వంతో ఆలోచించే వాళ్ళనైనా సాయం చేయనివ్వండి. అలా ఎలా వదిలేస్తాం? చాలాసార్లు తాగడానికి డబ్బులు తీసుకున్నాడు, అస్సలు కాదు కదా, వడ్డీ కూడా సరిగ్గా కట్టలేదు. అయ్యా, కూలీనాలి చేసైనా సరే మా ఆయన చేసిన అప్పును తీర్చేస్తానయ్యా. కానీ మా ఆయన్ని మీ దగ్గర పెట్టుకుంటే నేను ఇంటికి వెళ్ళాక పిల్లలు అమ్మ నాన్నేరి అని అడిగితే నేనేం చెప్పనయ్యా? ఇప్పటికిప్పుడు అంటే నేనెలా అప్పు తీర్చగలనయ్యా? నా దగ్గర ఏముందని? జ్యోతి, నీలవేణి కనిపించడం లేదు. లోపల ఉంచుంటాడన్నా. వాడి డబ్బులు వసూలు చేసుకోవడానికి ఆడవాళ్ళని తీసుకొస్తాడే తప్ప వాడికి మరో ఉద్దేశం ఉండదు. పర్వాలేదులే అన్నా. ఎందుకు లేదు? మెల్లో తాలుంది కదా. ఇదేంటి ఇలా అంటున్నాడు? ఇక్కడ ఇంతే అన్నా. ముందు మనీ ఇస్తారు, తర్వాత ఇలాగే ఇబ్బంది పెడతారు. ఏమ్మా, మంగళసూత్రం అడుగుతుంటే తీసివ్వకుండా నీ చేతులు అడ్డుగా పెట్టుకున్నావేంటి? తెంచి తీసుకోవడానికి మేము దొంగలం కాదు, దుర్మార్గులం అంతకన్నా కాదు, వడ్డీ వ్యాపారస్తులం. మీరు నా మెళ్ళో తాళిని అడిగితే ఎలా ఇస్తానయ్యా? ఇవి నా భర్త కట్టిన మంగళసూత్రాలు. ఎందుకు పనికిరాని వాడు కట్టిన తాళికి నువ్వెంత విలువిస్తున్నావెందుకు? భర్త తాగుబోతైనంత మాత్రాన తాళి విలువ తగ్గిపోతుందా? నేనే కాదు, ప్రాణం పోయినా
ఏ ఆడది తాళిని తనఖా పెట్టదు. ఏ కష్టమైనా చేసి మీ బాకీ తీరుస్తాను. నా పెనిమిటి కట్టిన తాళిని మాత్రం తీయను. ఎందుకంత చేదస్తాం నీకు? అది బంగారమే కదా, ఇచ్చేసి మీ ఆయన్ని తీసుకుపో. సంపాదించి తిరిగి కొనుక్కుందువు గాని. మీ కంటికి బంగారంలా కనిపించొచ్చు, నాకు మాత్రం ఇది బంధం. ప్రాణమైనా వదులుకుంటారు కానీ ఎవరు తాళిని తీసి పక్కన పెట్టేయరు. ఒక స్త్రీ మాంగళ్యానికి ఇంత విలువిస్తుందా? ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? డబ్బులు కట్టి నీలవేణిని విడిపించడానికి వచ్చాం. నీలవేణి ఎక్కడ? తారక్ సార్, తారక్ సార్, తారక్ సార్. రేయ్, ఆ పచ్చలమ్మాయిని తీసుకురా పోరా. అన్నా, బయటికి రా. నన్ను మీరు ఎలా ఎరిగించారు సార్? తీసుకోండి. ఏంటిది? నేను చెప్పేది ఒకసారి వింటావా? అవసరం లేదు. ఏం జరిగిందో మొత్తం మూర్తి చెప్పేశాడు. అయితే 2 లక్షలు అసలు కట్టండి. వడ్డీ మొన్ననే కట్టారు. వాళ్ళెంత ఇవ్వాలి? అసలు 70,000, వడ్డీ 20,000. ఓకే, మొత్తం 2,90,000. వాళ్ళని కూడా వదిలేయండి. అయ్యా, మీరెక్కడి నుంచి వచ్చారో గాని దేవుళ్ళ వచ్చి కాపాడారయ్యా. అమ్మా, వద్దమ్మా. ఆయన్ని తాగుడు మాన్పించండి. మీరు కూడా వెళ్ళండి అమ్మా.